దాన్ని మానసిక వైద్యశాలగా మార్చి బహుశా వీళ్ళందరినీ అందులో జాయిన్ చేసేస్తాం. నెక్స్ట్ చాప్టర్ 3 క్విక్ గా. పోలింగ్ జరిగిపోయింది, సరే మీరు ధీమాగా మీరున్నారు, వాళ్ళ ధీమాలో వాళ్ళు ఉన్నారు, ఎవరు గెలుస్తారో ప్రజలు అందులో పెట్టేశారు, మనకు జూన్ 4 తెలుస్తుంది. మరి గొడవలేంటి, గోళ్ళేంటి, కొట్టుకోవడాలేంటి, బాంబులేంటి, రబ్బర్ బుల్లెట్లేంటి, పోలీసులను కొడుతున్నారు. అసలు ఇంతకుముందు ఎప్పుడైనా చూసామా రఘురామరాజు గారు? ఇది నేను 17 ఏళ్ళలో 18 సంవత్సరం నడుస్తాను జర్నలిస్ట్గా. సరే మీరు నాకన్నా చాలా ముందు నుంచి ఎన్నికలు చూస్తున్నారు. అవును, ఎప్పుడో మన యూపీ, బీహార్ ఇట్లాంటివి అనుకునే వాళ్ళం. ఎందుకు ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో? అన్ఫార్చునేట్లీ ఎందుకు అంటే ఓటమిని తట్టుకోలేని మనస్తత్వం జగన్మోహన్ రెడ్డిది. అతను చిన్నపిల్లవాడు మనస్తత్వం. ఓ చిన్నపిల్లవాడి చేతిలోంచి చాక్లెట్ లాగేసామనుకోండి ఎడుతాడు. అలాంటి మనస్తత్వం ఈ జగన్మోహన్ రెడ్డిది. తెలివైనవాడే కానీ ఆ పిల్లాడి మనస్తత్వం పోలా. ఎప్పుడైతే పదవి అతని చేతిలోంచి జారిపోతుందో అది తట్టుకోలేక ఇటువంటి అఘాయిత్యాలని అతనే ఉసుగొలుపుతున్నాడు. లేదంటే ఒక ముఖ్యమంత్రిగా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగితే కనీసం ఖండించవలసిన బాధ్యత లేదా అండి? ఇవ్వాలి, ఆపమని చెప్పాలి, సంయమనం పాటించాలి. కన్నం ఇక్కడ అవును, పులివర్తి నాని గారిని డైరెక్ట్గా చంపాలని చూశారు. నేను చూసా, ఇవాళ ఆయన కలవటం జరిగింది. తిరుపతి కొండెక్కే ముందు ఆయనే కలిసా. చాలా దారుణం. ఆయన త్రుటిలో తప్పించుకున్నారు వెంకటేశ్వర దయతో. అదర్వైజ్ యూ వుడ్ హావ్ గాట్ కిల్డ్. కానీ ఇంకోటి, టీడీపీ వాళ్ళు కూడా ఇప్పుడు చెవిరెడ్డి మోహిత్ కారు పగల కొట్టడాలు, కొన్ని చోట్ల టీడీపీ వాళ్ళు కూడా దాడులు చేస్తే మేమేదో ప్రతి దాడితో చేతులతో కొడుతుంటే మా మీద 307 కేసులు పెడుతున్నారు. దాడి రిషి కాదు. ఇప్పుడు వీళ్ళని కొట్టి పారిపోయి ఒక కారు వదిలేసి వెళ్ళారు. ఆ కారుని తీసుకెళ్లి షెడ్లో పెడతారు, వీళ్ళు కాల్ చేస్తారా? ఏం చేస్తారు? వీళ్ళ మీద అటాక్ చేస్తే వీళ్ళు కౌంటర్ ప్రొటెక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు పారిపోయారు మారణాయుధాలతో. ఆ మారణాయుధాలు తీసుకొచ్చి మారణాయుధాలతో ఉన్న ఆ కారుని కూడా బద్దలు కొట్టకుండా తగలెట్టకుండా సార్ పోలీసులు సార్ ఇందులోనే తీసుకొచ్చారు సార్ అని హ్యాండ్ ఓవర్ చేస్తారా? కాదు, ఒక పోలీస్ అబ్జర్వర్ ఎస్పీఎల్ భయపెడుతున్నాడు దీపక్ మిశ్రా. ఈ బీజేపీ, ఎలక్షన్ కమిషన్, టీడీపీ అందరూ కొమ్మక్క అయిపోయారని 3 రోజుల నుంచి అదే మాట్లాడుతున్నారు. సజ్జల దగ్గర నుంచి అందరూ కూడా అర్జెంటుగా ఆయన మార్చేయాలి అని. అంటే చాలా కాలం తర్వాత కొద్దిమంది పోలీసులు వారి విధి వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తూ ఉంటే ఈ సజ్జల గారు, రాంబాబు గారు, ఇంకొద్దిమంది వాళ్ళు షాక్ తింటున్నారు. ఇలా పనిచేస్తే పోలీసులు ప్రజాస్వామ్యం బతకడం చాలా కష్టం అని. ఎందుకంటే వాళ్ళకి తెలిసిన ప్రజాస్వామ్యం వేరు. అసలు రాజ్యాంగం మనకిచ్చిన జీవించే హక్కుని, మాట్లాడే హక్కుని కూడా కాల రాసిన బ్యాచీళ్ళు, అతి దుర్మార్గులు, అతి కిరాతకులు. సో వీళ్ళకి పోలీసులు కొంచెం నిజాయితీగా ఉన్న పోలీసులు అంటే వీళ్ళకి అసహ్యం. వీళ్ళ బూట్లు నాకే పోలీసులనే వీళ్ళు లైక్ చేస్తారు. అటువంటి వాళ్ళని కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా ఒకళ్ళని ఒకరి తర్వాత ఒకరిని లాగేసేటప్పుడు భయం మొదలైంది. నేను విన్నది ఇంకోటి జగన్మోహన్ రెడ్డి స్వరంతో మాట్లాడాడు. ఇంకోటి ఏంటంటే అండి, గెలవబోతున్నాము అన్నప్పుడే ఇలా ఉంటే రేపు గెలిచిన తర్వాత అసలు మమ్మల్ని బతకనిస్తారా, తిరగనిస్తారా? ఈ మాత్రం డిఫెన్స్ ప్రొటెక్షన్ చేసుకోకపోతే అయిపోతామని కూడా వాళ్ళు దాడులు చేస్తున్నారనో లేకపోతే ప్రతిదాడులు చేస్తున్నారనో అది కూడా నడుస్తుంది. ఇప్పుడు రేపు ప్లాన్ అంతా ఉందా? నాకు తెలిసి ముఖ్యంగా మీరైతే ఏదో ఒకటి రెడీ చేసుకుని ఉంటారు. ఇప్పుడు లోకేష్ రెడ్ బుక్ ఎలా రెడీ చేసుకున్నారో ఆర్ఆర్ఆర్ కూడా ఏదో బుక్కో డైరీయో పెట్టుకుని పేర్లన్నీ రాసుకుని పెట్టుకున్నారా? కాదు, నాకు ఎవరు అన్యాయం చేశారో ఇప్పుడు బేసిక్గా వీ హ్యావ్ టు గో బై రూల్స్ అండి. వాళ్ళు ఏదో అన్యాయంగా ఏదో జగన్మోహన్ రెడ్డి లేపు రమ్మన్నాడని చెప్పి నన్ను పోలీసు వాడు తీసుకెళ్ళాడు, చెత్త కొట్టాడు. అవును, అలా కొట్టకూడదు. తీసుకెళ్తే ఓకే, చెత్త కేసు పెట్టుకుంటే మేము కోర్టుకు వెళ్తాం. బట్ వాళ్ళు దారుణంగా హింసించి పచ్చి బూతులు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయమంటావా నా కొడక అని చెప్పి అమ్మ నా బూతులు మాట్లాడి సరే జగన్మోహన్ రెడ్డి చంపేయమన్నప్పటికీ కూడా వీళ్ళు భయపడి మళ్ళీ వీళ్ళ జీవితాలు పోతాయని చెప్పి చంపకుండా నన్ను వదిలేశారు. బట్ తప్పు చేసిన వాళ్ళని నేను ఎలా వదలగలను? సిట్టింగ్ ఎంపీని వాళ్ళని నేను ఎలా వదులుతాను? అంటే ఇప్పుడు చట్ట ప్రకారం వారిని తప్పకుండా శిక్షించాలి చట్ట ప్రకారం. సో డెఫినెట్గా చట్ట ప్రకారం వాళ్ళకి 8 నుంచి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. ఆ జైలు శిక్ష వాళ్ళకి వేయాలి కదా. ఆ దిశగా కూడా ఇప్పుడు నన్ను ఇంత దారుణంగా ఒక ఎంపీనైనా నన్నే హింసించి
నేను రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు నేను న్యాయం చేసుకోలేకపోతే నేను ప్రజలకి ఏం ప్రజలకి న్యాయం ఏం చేస్తారు? చేయగలను అని ప్రజలు అందరూ అనుకుంటారు కదా. అబ్సల్యూట్లీ. ఒరే సన్నాసి, నిన్ను తనినోళ్ళే నువ్వేమీ చేయలేకపోయావరా, నువ్వు నాకేం ప్రొటెక్షన్ ఇస్తావని నన్ను అడగరా? ఆబ్వియస్గా అడుగుతారుగా. రైట్, ఆ. నెక్స్ట్. సో ఈ ఘర్షణలకి అలాగా? ఎవరైతే అల్లర్లకి అన్యాయం చేశారో కాదు, ఈ ఘర్షణలకి వాళ్ళందరూ అల్లర్లకి కూడా- ఫుల్ స్టాప్ పడుతుందా, లేకపోతే ఇంకా మేము రోజు రిపోర్ట్ చేయాలా? మీ అంచనా ఏంటి ఫలితాలు వచ్చేదాకా ఎలా ఉంటుందని? తప్పకుండా ఫుల్ స్టాప్ పెట్టాలి. మరి దానికి సిఎస్ని మారుస్తారా రేపు పొద్దున్న ఎలక్షన్ కమిషన్, లేకపోతే సిఎస్కి వాళ్ళు వార్నింగ్ ఇచ్చి పంపారా, ఇలాంటిది ఇంకేదన్నా జరిగితే ఊరుకోమని చెప్పకపోతే సిఎస్ని లేపేస్తారు ఇమీడియట్గా. ఇంకొకసారి ఇటువంటి సంఘటన రిపీట్ అయితే ఐఎమ్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ రిషి, చీఫ్ సెక్రటరీ విల్ నాట్ బి దేర్, హీ విల్ బి షిఫ్టెడ్ ఇమీడియట్లీ ఇన్ 24 hours. అండ్ ఐ అప్రిషియేట్ యూ. సో ఇట్ ఈస్ హిస్ అట్మోస్ట్ డ్యూటీ టు టేక్ కేర్ ఆఫ్ ద లా అండ్ ఆర్డర్. ఐ అప్రిషియేట్ యూ రఘురామ్ రాజు గారు. ఇందాక ఎక్కడ మీరు ఎవడు ఏ పిచ్చాషాలు వేసినా ఇందాక మీరు ప్రెస్ మీట్ DG ఉండడు, లో CS ఉండడు. మీరు అంటే అధినేత చెప్తారు, ఆయన చెప్తారు అనుకుంటా బహుశా, లేకపోతే ట్వీట్ చేస్తారో, మీరు మాత్రం సంయమనం పాటించండి, గెలవబోతున్నాము అనేది చెప్పారు. సరే, ఎవరు గెలుస్తారు పక్కన పెడితే, ముందు అందరూ ప్రశాంతంగా ఉండడం చెప్పడం అనేది ఐ అప్రిషియేట్ యూ. నెక్స్ట్ విల్ జస్ట్ జంప్ టు చాప్టర్ 4. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉంది తెలుగుదేశం. సరే, ముందు మీరు ఉడత సాయం చేశారు, ఇంకో సాయం చేశారు, ఏదో పావులు కదిపారు. తర్వాత పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించాడు.